ప్రకృతి వైపరీత్యమా ప్రభుత్వ ప్రణాళికా లోపమా తెలియదు కానీ హైదరాబాదుకు కూడా కర్ణాటక కష్టాలు ఆరంభమైపోయినాయి. వాటర్ ట్యాంకులు 3-4 రోజులు పడుతోంది. రేట్లు ఎక్కువ చేస్తున్నారు. ఇదివరకు 1500 తీసుకునేవాళ్ళు ఇప్పుడు 3000 అంటున్నారు, లేకపోతే 4000 5000 అంటున్నారు. అంతంత డబ్బులు పెట్టి కొనాలంటే అద్దెలకు ఉన్నటువంటి వాళ్ళు అంతంత కట్టరు, లేదా సొంత ఇల్లు ఉన్నటువంటి వాళ్ళకు కూడా అంత పెట్టి కొనుక్కోవడం అనేటువంటిది గగనం భారం. వీటితో తలడిల్లిపోవడం అన్నటువంటిది ప్రస్తుతం హైదరాబాద్లో సొంత ఇంటి యజమానులకేమో అదనపు నీటి భారం అయ్యింది, అద్దెలకు ఉండేటువంటి వాళ్ళకి అదనపు భారం అయ్యింది. నీళ్ళు ఎందుకు రావో తెలియదు. ఆ తీసుకొచ్చినటువంటి నీళ్లు ట్యాంకర్లలో నీళ్లు తేగలిగినప్పుడు పంపుల్లో ఎందుకు రావో తెలియదు. 2 రోజులకోసారి వస్తున్నటువంటి పంపులు మంచినీళ్ళు ఒక 8-10 బిందెల వరకే వస్తున్నాయి. ఇది ఒక పెద్ద సమస్య అయి కూర్చుంది. ఏదైతే క్రిందసారి వీళ్ళ హయాంలోనే ఉంది కోత, అప్పుడు ట్యాంకర్లకు సంబంధించి కొన్ని ఫార్ములా తీసుకున్నారు విపరీతంగా ఇవ్వాలని. ఇప్పుడు అట్లాంటిది ఏం జరగట్లేదు. కాబట్టి హైదరాబాద్ ప్రజలలో ఆగ్రహం రాకముందే కళ్ళు తెరవాల్సిన బాధ్యత రేవంత్ సర్కార్ మీద ఉంది.